ఈరోజు వాక్య ధ్యానము కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని ధ్యానిద్దాం. ప్రతి మనుష్యునికి ఎలాగు ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. ఆమేన్. దేవుని వాక్యము ఏ విధంగా సెలవిస్తుందో ఆ విధంగా మనము జీవించటానికి 100% ప్రతి దినము ప్రతి క్షణము ప్రయత్నిస్తూనే ఉండాలి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, మనిషి జీవితాన్ని నిర్మించేది చాలాసార్లు మనం గమనిస్తే మాటలే అని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఒక మాట గాయపరచగలదు, ఒక మాట గుండెను నిర్మించగలదు, ఒక మాట గాయాన్ని మాన్పగలదు, ఒక మాట గాయాన్ని రేపగలదు. దేవుని వాక్యము చెప్తుంది, మీ సంభాషణ ఉప్పు వేసినట్టు రుచిగలదిగా కృపాసహితముగా ఉండాలి అని. ఉప్పు అనేది ఎందుకు ఇక్కడ దేవుని వాక్యములో రాయబడింది అంటే, ఉప్పు ఆహారాన్ని రుచిగా మారుస్తుంది, ఆ పదార్థాన్ని చెడిపోకుండా కాపాడుతుంది. అలాగే ప్రతి విశ్వాసి మాటలు కూడా రుచిగలవిగా ఉండాలని, మన కుటుంబాలను కాపాడుకోవటానికి ఆ మాటలు ఉండాలని, ఇతరుల్ని బాధ పెట్టకుండా నిర్మించేవిగా ఉండాలని, కోపముతో, అవమానముతో, అనుమానముతో, కఠినతతో మాట్లాడితే మన సాక్ష్యాన్ని కోల్పోతామని జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఎవరైనా మనల్ని అవమానించినప్పుడు, మనల్ని అవహేళన చేసినప్పుడు, మనల్ని కించపరుస్తూ ఉన్నప్పుడు నువ్వు ఏ విధంగా ప్రవర్తించాలో కూడా బైబిల్ చెప్తూ ఉంది. నీ మాటలు ఎలా ఉండాలి అని కూడా చెప్తూ ఉంది. కృపతో నిండి ఉన్న నీ హృదయాన్ని నోటితో ఏ విధంగా మాట్లాడుతున్నావో కూడా సమాజం అంతా గమనిస్తూ ఉంటుందని జాగ్రత్తతో నీవు ఉండాలని, నీ నోటి నుంచి శాంతికరమైన ప్రేమకరమైన మాటలే రావాలి, కానీ వ్యర్థమైనవి రావడానికి వీల్లేదని దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవుడు మనకు కేవలం మాట్లాడమని కాదు, కానీ ఎలా మాట్లాడాలో నేర్చుకోమని కూడా పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. ఒక భర్త భార్యతో ఏ విధంగా మాట్లాడాలి అంటే కృపతో మాట్లాడాలి అని తెలియజేస్తుంది. భార్య మాట్లాడేటప్పుడు భర్తతో ఎలా మాట్లాడాలంటే గౌరవంగా మాట్లాడాలి అని తెలియజేస్తుంది. సేవ చేసేవారు ఏ విధంగా మాట్లాడాలి అనేది పరిశుద్ధ గ్రంథము తెలియపరుస్తుంది. నీవు సేవ చేసేవాడిగా ఉంటే వినయముగా ఉండాలి అని చెప్తుంది. విశ్వాసి ప్రత్యుత్తరం కోపంతో కాదు, జ్ఞానముతో ఇవ్వాలి అని పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తుంది. కొన్నిసార్లు మనం నిజం చెప్తాం, కానీ ప్రేమ లేకుండా చెప్తాము అని బైబిల్ చెప్తుంది. నిజం చెప్పడం గొప్ప కాదు, కానీ కృపతో, ప్రేమతో, సహనముతో, జ్ఞానముతో చెప్పడము దేవుని చిత్తమై ఉన్నది అని తెలుసుకోవాలి. మన మాటలు ఎలా ఉండాలి అంటే గాయపరిచేవి కాదు, కానీ కట్టేవిగా, ఆ యొక్క వ్యాధిని మాన్పేయిగా, ఆ యొక్క బాధను తొలగించేవిగా ఉండాలి. అవమానించేవి కాదు, అనుమానించేవి కాదు, ఆదరించేవిగా ఉండాలి. వివాదాన్ని రేపేది కాదు, సమాధానపరిచి శాంతిని పరిచేదిగా ఉండాలి. పరిశుద్ధ గ్రంథం లేఖనంలో సెలవిస్తుంది, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు అని రాయబడి ఉన్నది. ఆ వాక్యాన్ని ధ్యానిస్తున్న నీవు, ప్రకటిస్తున్న నీవు, ఆస్వాదిస్తున్న నీవు, విశ్వాసిగా నీవు ధ్యానించి ప్రార్థిస్తున్న నీవు ఆ మాటలు మర్చిపోతూ ఉన్నావా? ప్రియ సహోదరుడా, సహోదరి, నా మాటలు దేవుణ్ణి ఘనపరుస్తున్నాయా, మహిమపరుస్తున్నాయా, ఆయన సన్నిధికి ఈ మాటలు చేరేవిగా ఉన్నాయా అని నీవు ఒక్కసారి ఆలోచిస్తే మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. విశ్వాసిగా ఆత్మీయత అనే ప్రార్థనలో మాత్రమే కాదు, మన మాటల్లో కూడా కనిపించాలి, మన క్రియలలో కనిపించాలి. మన సంభాషణ కృప సత్యముగా ఉప్పు వేసినట్టు ఉండాలి. మన సమాధానము జ్ఞానముతో ఉండాలి.
మన మాటలు ప్రేమతో నింపబడి ఉండాలి అని నేను తెలుసుకోవాలి. ప్రియ సహోదరుడా, సహోదరి, మనందరికీ కృపాసహితమైన మాటలు, జ్ఞానముతో కూడిన ప్రవర్తన ఇవ్వమని ప్రభువుకి ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు ఈ వాక్యము ద్వారా నీ జీవితాన్ని నీవు కట్టుకోవాలి అనుకుంటే ప్రతి మనుష్యునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వాలో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పివేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండాలని నిత్యము మీ అందరి కొరకు విజ్ఞాపన చేస్తున్న నన్ను కూడా దేవుడు ప్రతి విషయములోనూ జ్ఞానముతో ప్రవర్తించే ప్రవర్తన, మాట తీరు, సహాయము దయచేయాలని అందరి కొరకు ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలిగా మమ్ము ప్రేమించే మా పరలోకపు తండ్రి, మా అందరికీ కృపాసత్యమైన మాటలను, జ్ఞానమైన మాటలను మాకు దయచేయండి. అయా, మేము ఉప్పు వేసినట్టుగా రుచికరంగా మరి పదార్థము చెడిపోకోకుండా ఉండునట్టుగా మా మాటలు ఉండుటకు సహాయము దయచేయండి. వినుచున్న వారికి అట్టి జ్ఞానము, బోధిస్తున్న మాకు అట్టి జ్ఞానము నాయనా సదాకాలము ఉండులాగా సహాయము దయచేయమని, మీ నామానికి మహిమకరంగా మా జీవితాలను మార్చమని మా ప్రభువును మీ ప్రియ కుమారుడు మా రాజు రక్షకుడు అయిన యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.